ఇప్పుడు మనం ఈ వీడియోలో రామాయణం గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఒకరోజు వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చోగా ఆయనకి బ్రహ్మగారి వరం వల్ల జరిగిన రామాయణం అంతా ఆయనకు కనబడసాగింది. ఆయన రామాయణం రచించడం ప్రారంభించారు. ఈ రామాయణంలో మొత్తం 24,000 శ్లోకాలు, 6 కాండాలు, 6 కాండాల మీద ఒక కాండంలో 500 సర్గల రామాయణాన్ని రచించడం ప్రారంభించారు. తరువాత ఆయన ఈ రామాయణాన్ని ఎవరితో పాడిస్తే బాగుంటుందని చెప్పి అక్కడున్న లవకుశలతో పాడించారు. వాళ్ళు తరువాత ఈ రామాయణాన్ని రాముడి సమక్షంలో అయోధ్యలో పాడడం మొదలుపెట్టారు. మన ఈ రామాయణంలో ఆ 6 కాండాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది బాలకాండం, రెండవది అరణ్యకాండం, మూడవది కిష్కింధకాండము, నాలుగవది సుందరకాండము, ఐదవది యుద్ధకాండము, ఆరవది ఉత్తరకాండము. ఇప్పుడు మనం రామాయణంలోని మొదటి కాండమైన బాలకాండం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడు మనం కథ ప్రారంభిద్దాం. బాలకాండంలో మొదటి భాగం. రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి ఇలా రాస్తారు. పూర్వకాలంలో కోసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది. ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనవు తన సంకల్ప బలంతో నిర్మించాడు. ఆ నగరం 12 యోజనములు పొడవు, 3 యోజనముల వెడల్పు ఉండేది. అంటే యోజనం అంటే 9 మైళ్ళు. ఆ నగరం మధ్యలో రాజా ప్రాసాదంలో దశరథ మహారాజు నివాసం ఉండేవారు. ఆ నగరంలో రహదారులన్నీ విశాలంగా ఎప్పుడు సుగంధ ధూపాలతో ఉండేది. ధాన్యం, చెరుకు లాంటి పంటలన్నీ బాగా పండేవి. ఆ రాజ్యంలో ఏ ఇంట్లో కూడా అనవసరంగా ఉన్న నేల లేదు. అయోధ్య నగరంలో అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే. ఎవడికి ఉన్నదానితో వాళ్ళు తృప్తిగా ఉండేవాళ్ళు. అందరూ దానం చేసేవాళ్ళు, సత్యమే పలికేవాళ్ళు. అందరూ ఐశ్వర్యవంతులే. ఆవులు, గుర్రాలు, ఏనుగులతో ఆ నగరం శోభయిల్లేది. చెవులకి కుండములు లేనివాడు, కిరీటం లేనివాడు, మెడలో పూలహారం లేనివాడు, హస్తములకు ఆభరణములు లేనివాడు, దొంగతనం చేసేవాడు, నాస్తికుడైన వాడు ఆ అయోధ్య నగరంలో అస్సలు లేరు అని చెప్పవచ్చు. దశరథ మహారాజుకి 8 ప్రధాన మంత్రులు ఎప్పుడూ సహాయం చేస్తూ ఉండేవారు. వాళ్ళు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధారుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలకుడు, సుమంత్రుడు, వశిష్ఠుడు, వామదేవుడు ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చి ఋత్విక్కులు నేర్పించేవారు. ఇతరమైన బ్రాహ్మణులు, మంత్రులు కూడా ఉండేవారు. ఆ మంత్రులు అపారమైన విద్య కలిగిన వాళ్ళు అని చెప్పవచ్చు. ఈ కోసల దేశంలో పరభార్య మీద వ్యామోహం ఉన్న వ్యక్తి ఒక్కడు కూడా లేడు. ఇన్ని ఉన్న ఆ దశరథ మహారాజుకి ఒక బాధ మాత్రం ఎప్పటికీ ఉండేది. వంశోద్ధారకుడైన పుత్రుడు లేడనే బాధ ఎప్పటికీ బాధ కలిగిస్తూ ఉంటుంది. ఆయనకి అప్పటికి 60,000 సంవత్సరాలు నిండిపోయాయి. ఆయనకి అశ్వమేధ యాగం చేయాలనే ఆలోచన వచ్చి వెంటనే సుమంత్రుడిని పిలిచి ఋత్విక్కులైన వశిష్ఠుడు, వామదేవుడు మరియు ఇతర పురోహితులని పిలవమని చెప్పారు. అందరికీ తన ఆలోచన చెప్పాడు. అందరూ సరే అన్నారు. అశ్వమేధ యాగానికి కావలసిన సంబరాలన్నీ తెప్పించి సరయూ నదికి ఉత్తర తీరంలో యాగమండపం నిర్మించారు. దశరథ మహారాజు దక్షిణ నాయకుడు అయిన 300కి పైగా భార్యలున్నారు. కానీ పత్నులు మాత్రం కౌసల్య, సుమిత్ర, కైకేయి తన యాగం మొదలు పెడుతున్నారు. కాబట్టి తన పత్నులకి దీక్ష స్వీకరించమని చెప్పారు. అంతఃపురంలోని వెళుతున్న దశరథ మహారాజుతో సుమంత్రుడు ఇలా అంటారు. పూర్వకాలంలో
కాలంలో ఒకసారి సనత్ కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు. ఇక్ష్వాకు వంశంలో జన్మించిన దశరథ మహారాజుకి కుమారులు లేక అశ్వమేధ యాగం చేస్తాడు. ఆ యాగం వల్ల ఆయనకి 4 కుమారులు కలుగుతారు. కానీ అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం కూడా చెయ్యాలి. ఈ 2 యాగాలకి చేయగలిగిన వాడు ఋష్యశృంగుడు. ఆయన ఆ యాగానికి చేస్తేనే బిడ్డలు పుడతారని. అప్పుడు దశరథ మహారాజు, నాకు ఆ ఋష్యశృంగుడు గురించి వివరంగా చెప్పు అంటే సుమంత్రుడు ఇలా చెప్పసాగాడు. పూర్వకాలంలో విభన్నక మహర్షి చాలా కాలం తపస్సు చేసి స్నానం చేయడానికి ఒక సరస్సు దగ్గరికి వెళ్ళగా అక్కడ అలా వెళుతున్న ఊర్వశిని చూసేసరికి ఆయన రేతస్థానము నుంచి కదిలిన వీర్యం సరోవరంలో పడింది. ఆ వీర్యాన్ని ఒక జింక తాగి గర్భం దాల్చి మన దేశంలో అడుగు పెడితే వర్షాలు తప్పక కురుస్తాయని కొందరు మహర్షులు అన్నారు. వెంటనే రాజు మంత్రుల్ని పిలిచి విషయం చెప్తే ఋష్యశృంగుడిని తీసుకురావడం మా వల్ల కాదు. ఏమీ కోరికలు లేనివాడు మన రాజ్యానికి ఎందుకు వస్తాడు అంటారు. ఎంతైనా మంత్రులు కనుక ఒక మాట అన్నారు. ఋష్యశృంగుణ్ణి మనస్సుని ఆకర్షించి ప్రలోభ పెడతారు. అప్పుడు ఆయనే వాళ్ళ వెంట వస్తాడు అని మంత్రులు సలహాలు ఇచ్చారు. ఆ వేశ్యలకి విభన్నకుడి మీద ఉన్న భయం వలన వాళ్ళు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడడం, నాట్యం చేయడం మొదలుపెట్టారు. ఒకరోజు విభన్నకుడు లేని సమయంలో గానం విన్న ఋష్యశృంగుడు ఆ గానం వస్తున్న వైపు వెళ్ళాడు. అక్కడున్న ఆ వేశ్యలని చూసి వాళ్ళు పురుషులే అనుకొని, మహాపురుషులారా, మీరు మా ఆశ్రమానికి రండి, మిమ్మల్ని పూజిస్తాను అన్నాడు. అందరూ విభన్నకుడి ఆశ్రమానికి వెళ్ళారు. తరువాత ఆ వేశ్యలు ఆశ్రమం నుంచి వెళ్ళిపోతూ ఆ ఋష్యశృంగుడిని గట్టిగా కౌగలించుకొని వెళ్ళిపోయారు. మరునాడు ఆ ఋష్యశృంగుడికి మనసులో దిగులుగా అనిపించింది. ఆ వేశ్యలని చూడాలనిపించింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఈసారి వాళ్ళు ఆయనని కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మన్నారు. సరే అని అందరూ బయలుదేరారు. ఆయన అలా అంగదేశంలో అడుగు పెట్టగానే ఆకాశం నుంచి బ్రహ్మాండమైన వర్షం కురిసింది. వెంటనే రోమపాదుడు ఋష్యశృంగుడికి నమస్కారం చేసి ప్రార్థించి అంతఃపురానికి తీసుకెళ్లి తమ కుమార్తె అయిన శాంతిని ఇచ్చి వివాహం జరిపించారు. కాబట్టి దశరథ మహారాజు ఆ ఋష్యశృంగుడిని పిలవడానికి అంగదేశానికి స్వయంగా వెళ్ళాడు. అక్కడ 8 రాజులున్నాక వెళ్ళిపోతూ దశరథుడు రోమపాదుడితో ఇలా అన్నాడు. మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యం ఉంది కనుక నీ కూతుర్ని, అల్లుడిని కూడా నాతో పంపిస్తావా అని అడిగాడు. రోమపాదుడు ఆనందంగా పంపించాడు. దశరథుడు చాలా సంతోషించి వాళ్ళని అయోధ్యకి తీసుకువెళుతారు. అలా కొంతకాలం గడిచాక ఒకనాడు దశరథ మహారాజు ఋష్యశృంగుడికి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. అయ్యా, నేను సంతానహీనుడిని. నాకు చాలా దిగులుగా ఉంది. నాకు సంతానం కలగకుండా ఏ పాపము ప్రతిబంధకంగా నిలబడుతోంది. ఆ పాపాన్ని పరిహరించుకోవడానికి వేదము చేత నిర్ణయించబడిన అశ్వమేధ యాగాన్ని మీరు నాతో చేయించాలి అని కాళ్ళు పట్టి ప్రార్థించాడు. అప్పుడు ఋష్యశృంగుడు ఇలా అన్నాడు. యాగం చేయాలనే ధార్మికమైన బుద్ధి నీకు ఎప్పుడైతే కలిగిందో ఆనాడే నీకు మంచి జరగడం మొదలైంది. కావున నీకు సూర్యులు లోకము చేత కీర్తింపబడే 4 కుమారులు కలుగుతారని ఆశీర్వదించాడు. చైత్రమాసంలో చిత్రా నక్షత్రం వచ్చే పౌర్ణమి నాడు యాగస్వాన్ని తీర్చుకొని ఒక స్తంభానికి కట్టి దానికి ప్రోక్షణ, స్థాపన, విమోచన చేశారు. ఇంకా కొన్ని ఇతరమైన క్షత్రువులు చేశాక ఆ యాగస్వాన్ని విడిచిపెట్టారు. అది అలా ఒక 12 నెలలు తిరుగుతుంది. దాని వెనుక మహాసూరులైన వాళ్ళు వెళుతారు. ఆ అశ్వం తిరిగొచ్చే లోపు, అంటే పాల్గొన మాసం వచ్చే అమావాస్య
రోజు రాజు యాగశాల ప్రవేశం చేయాలి. కాబట్టి దశరథ మహారాజు ఋష్యశృంగుడిని వశిష్ఠుడిని పిలిచి యాగం ప్రారంభించాల్సిందిగా కోరాడు. ఆ యాగానికి ఇతర దేశాల నుండి రాజులను, ప్రజలను, జానపదులను, వేద బ్రాహ్మణులను, విద్వాంసులను ఆహ్వానించారు. వచ్చిన వాళ్ళందరినీ భోజనాలకు పెట్టారు. పల్లెటూర్ల నుంచి వచ్చిన వాళ్ళని అశ్రద్ధగా చూడకుండా భోజనం పెట్టేటప్పుడు అందరినీ శ్రద్ధగా వడ్డించాలని వశిష్ఠుడు చెప్పారు. 10 మంది భోజనం చేసేటప్పుడు కొంతమంది కామక్రోధాలకి లోనై అనర్హాని మాటలు మాట్లాడితే మీరు నవ్వి వచ్చేయండి, పట్టించుకోకండి. భోజనం చేయడానికి పంక్తిలో కూర్చున్నవాడు అతిథి రూపంలో ఉన్న సాక్షాత్తు భగవంతుడు కాబట్టి మర్యాదలకి ఎటువంటి లోటు రాకూడదు అని వశిష్ఠ మహారాజు ఆజ్ఞాపించారు. అలాగే జనక మహారాజు, కాశీరాజు, రోమపాదరాజు, కైకేయ రాజుని పిలవడానికి ఎవరినో కాకుండా స్వయంగా మంత్రులనే వెళ్ళమని చెప్పి అందరినీ విడిచి ఏర్పాటు చెయ్యండి అని ఆదేశించాడు. అలా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళల్లో వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, స్త్రీలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళంతా ఆహా, భోజనాలు ఏమి రుచిగా ఉన్నాయి అని అంటున్నారు. ఇంత రుచికరమైన భోజనాలు మళ్ళీ ఎప్పుడు తింటామో అని అనుకుంటున్నారు. అలా దశరథ మహారాజు వాళ్ళందరినీ చూసి ఇంకా తినండి, ఇంకా తినండి, ఆనందపడండి అంటున్నాడు. వచ్చిన వాళ్ళందరినీ ధనము, వస్త్రములు దానం చేశాడు దశరథ మహారాజు. వచ్చిన వాళ్ళందరూ ఆహా, ఎంత చక్కని భోజనం పెట్టావు రాజా, ఎంత గొప్ప వస్త్రాలు ఇచ్చావయ్యా, నీ కోరిక తీరి నీకు సుపుత్రులు కలిగి నీ వంశము ఆచాంద్ర తారార్కంగా వర్ధిల్లుతుందని ఆశీర్వదించి వెళ్ళారు. ఆ యాగశాలని చాలా అద్భుతంగా నిర్మించారు. ఆ యాగాలలో 21 యూప స్తంభాలని పాతారు. మారేడు కర్రలతో చేసినవి 6, మోదుగు కర్రలతో చేసినవి 6, చండ్రకల్లతో చేసినవి 6, దేవదాయ కర్రలతో చేసినవి 2 మరియు శ్లేషాతక కర్రతో చేసినవి 1 ఉంటుంది. దశరథుడు శుక్ల యజుర్వేదానికి చెందినవాడు కనుక దానికి అనుగుణంగా ఆ యాగశాలను నిర్మించారు. ఎంతో శాస్త్రయుక్తంగా ఆ యాగం జరుగుతుంది. చివరలో ఆ యాగస్వాన్ని తీసుకొచ్చి ఆ యాపస్తంభానికి కట్టారు. పట్ట మహిషి అయిన కౌసల్య 3 కత్తులతో ఆ యాగస్వాన్ని వధించి ఆ రోజు రాత్రి ఓ శాలలో కౌసల్య ఆ గుర్రం పక్కన పడుకుని ఉంటుంది. మురుపటి రోజున ఆ యాగం చేయించిన ఋత్విక్కులకి రాజు 4 భార్యలని దానం చేయాల్సి ఉంటుందని మొదట పట్టమహిషిని, ఉపేక్షిత భార్యని, పంపుడుగత్తెను, చివరిగా ఫాలాకలిని దానం చేస్తాడు. ఆ ఋత్విక్కులు ఆ 4 భార్యలను తిరిగి రాజుకు ఇచ్చేస్తాడు. అప్పుడు ఆ రాజు తన భార్యలను తీసుకొని ఆ ఋత్విక్కులకి దానం ఇస్తాడు. ఇప్పుడు ఆ గుర్రం శరీరంలో నుంచి జంతువుల కడుపులో బిడ్డ కింద ఉండే ఉల్లిపొర వంటి కొవ్వుని తీసి ఆ అగ్గిలో వేశారు. ఆ వప అగ్గిలో కాలుతున్నప్పుడు వచ్చే ధూమాన్ని రాజు పీల్చాలి. దీనినే అశ్వమేధ యాగం అంటారు అని పిలిస్తే తనకి సంతానం కలగకుండా ఏ పాపం అడ్డుపడుతుందో ఆ పాపం తొలగిపోతుంది. చివరిగా ఆ గుర్రం శరీరంలోని మిగతా భాగాలను ఆ హోమంలో హవిస్సుగా సమర్పిస్తారు. దశరథ మహారాజు తన రాజ్యాన్ని అశ్వమేధ యాగం చేయించిన ఋత్విక్కులకి దానం చేశాడు. అప్పుడు వాళ్ళు మేము ఈ భూభూరాన్ని వహించలేము, నువ్వు రాజువి, నువ్వే పరిపాలించాలి అని ఆ రాజ్యాన్ని తిరిగి రాజుకే ఇస్తారు. దక్షిణలని యాగం జరగకూడదు కనుక దశరథ మహారాజు ఆ ఋత్విక్కులకి 100 లక్షల గోవుల్ని, 100 కోట్ల బంగారు నాణ్యాలని, 400 కోట్ల వెండి నాణ్యాలని దానం చేస్తారు. అక్కడికి వచ్చిన మిగతా బ్రాహ్మణులందరికీ 1 కోటి బంగారు నాణ్యాలని దానంగా ఇస్తారు. ఋష్యశృంగ మహర్షి లేచి, ఓ రాజా,
నీకు సంతానం కలగడం కోసం నేను అథర్వ వేదంలో చెప్పబడిన ఒక బ్రాహ్మణమైన ఇష్టాన్ని చేయిస్తాను, అదే పుత్రకామేష్టి యాగం అని చెప్పి ఆ ఇష్టి చెయ్యడం ప్రారంభించారు. ఆ ఇష్టి జరుగుతున్నప్పుడు అందులో తమ తమ భాగాలని పుచ్చుకోవడానికి దేవతలు, యక్షులు, గంధర్వులు, కింపురుషులు మొదలైన వారు అందరూ వచ్చి నిలబడ్డారు. అప్పుడు బ్రహ్మంగారు కూడా అక్కడికి వచ్చారు. అందరూ ఆయన దగ్గరకు వెళ్ళి, పితామహ, మీరు ఆ రావణుడి తపస్సుకు మెచ్చి ఆయనకి అనేక వరములు ఇచ్చారు. మీరు ఇచ్చిన వరములు వలన గర్వం పొంది వాడు ఈనాడు రావణుడికి భయపడి సూర్యుడు బాగా ప్రకాశించడం లేదు, సముద్రం తరంగాలు లేకుండా నిశ్చలంగా ఉంటుంది, వాయువు రావణుడి దగ్గర అవసరం లేకపోయినా మెల్లగా వీస్తుంది. ఈ రకంగా వాడు దిక్పాలకుల్ని బాధ పెడుతున్నాడు, ఎక్కడ యజ్ఞములు జరగనివ్వడం లేదు, ఋషులని హింసిస్తున్నాడు, పరభార్యలని తన వారిగా అనుభవిస్తున్నాడు. అన్ని బాధలు పడుతున్న మాకు వాడిని సంహరించే మార్గం చెప్పవలసింది అని ఆ దేవతలు బ్రహ్మదేవుని కోరుతారు. అప్పుడు బ్రహ్మదేవుడు, నేను వాడి ఆకృత్యాలు వింటున్నాను. వాడు తపస్సుతో నన్ను మెప్పించి రాక్షసుల చేత, దేవతల చేత, యక్షుల చేత, గంధర్వ, కిన్నెర, కింపురుషుల చేత మరణం లేకుండా వరం కోరుకున్నాడు. కానీ వాడికి మనుషుల మీద ఉన్న చులకన భావం చేత మనుష్య వానరులని అడగలేదు కానీ అని అన్నారు. అక్కడున్న అందరూ ఒక మార్గం తెలిసిందని సంతోషపడ్డారు. ఒకరు పిలిచారు లేదా అని చూడకుండా అంతా నిండిపోయిన పరమాత్మ, ఎంతో దయామూర్తి అయిన శ్రీ మహావిష్ణువు ఆ సభ మధ్యలో తనంతట తానుగా వచ్చారు. ఒకసారి నల్లని మేఘం వస్తే ఎలా ఉంటుందో అందమైన రూపంలో మెడలో వైజయంతి మాలతో శంఖచక్ర గద పద్మాలను పెట్టుకుని మహావిష్ణువు ఒక ప్రతిజ్ఞ చేశారు. మీరెవరూ కంగారు పడద్దు, రావణుడు చేసే ఆకృత్యాలన్నీ నాకు తెలుసు. వాడిని సంహరించడానికి నేనే మనుష్యుడిగా జన్మించాలని నిర్ణయం తీసుకున్నాను. నన్ను నమ్ముకున్న దేవతలని, ఋషులని క్రూరంగా బాధ పెడుతున్నారు. అందుకని వాడిని సంహరించి ఈ భూమండలం మీద 11,000 సంవత్సరాలు ఉండి ఈ పృథ్వీ మండలాన్ని పరిపాలన చేస్తాను అని భగవానుడు చెప్తారు. నేనే నలుగురిగా ఈ దశరథ మహారాజుకి పుడతాను అని ప్రతిజ్ఞ చేశారు. అక్కడ ఋష్యశృంగుడు చేస్తున్న పుత్రకామేష్టి యాగం పూర్తవబోతుంది. ఇంతలోనే ఆ యాగాన్ని నుంచి ఒక దివ్య పురుషుడు నల్లని ఎర్రని వస్త్రములు ధరించి చేతిలో వెండి మూత కలిగిన ఓ బంగారు పాయస పాత్ర పట్టుకొని సింహంలా నడుస్తూ బయటకు వచ్చి దశరథ మహారాజుని పిలిచి, దశరథుడు ఆయనకు నమస్కరించి, నేను నీకు ఏమి చెయ్యగలను అని అడగ్గా అప్పుడు ఆ పురుషుడు ఇలా అంటాడు, నాయనా దశరథ, నన్ను ప్రజ్ఞాపతి పురుషుడు అంటారు, నన్ను ప్రజాపతి అని పిలవచ్చు. ఈ పాత్రలోని పాయసాన్ని దేవతలు నిర్మించారు. ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరిస్తే నీకు సంతానం కలుగుతుంది. ఈ పాయసాన్ని స్వీకరించడం వల్ల నీ రాజ్యంలో వాళ్ళు ధనధాన్యాలతో తులాతులగా ఆరోగ్యంతో ఉంటారు అని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడే వెంటనే దశరథుడు ఆ పాయసాన్ని తన 3 పత్నులకి ఇద్దామని అంతఃపురానికి వెళ్ళాడు. 3ని పిలిచి ఆ పాయసంలో సగభాగం కౌసల్యకి ఇచ్చాడు. మిగిలిన సగంలో సగభాగాన్ని సుమిత్రకు ఇచ్చారు. ఆ మిగిలిన భాగాన్ని సగం సగం చేసి ఒక భాగాన్ని కైకేయికి, మరొక భాగాన్ని సుమిత్రకి ఇచ్చారు. యాగం పూర్తయ్యాక అక్కడికి వచ్చిన రాజులందరికీ బహుమానాలు ఇచ్చి సత్కారాలు చేసి పంపించారు. ఋష్యశృంగుడికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనను సత్కరించి శాంతా ఋషులను అన్ని మర్యాదలు చేసి సాగనంపారు. ఆ యాగానికి వచ్చిన వాళ్ళందరికీ తగిన విధంగా సత్కరించారు దశరథ మహారాజు. కొంతకాలానికి దశరథ మహారాజులోని తేజస్సు అయిన భార్యలోకి ప్రవేశించి వాళ్ళు గర్భవతులు అయ్యారు. జగన్నాథుడైన వాడు సర్వలోకాలు చేత నమస్కరింపబడేవాడు 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి చైత్రమాసంలో నవ
నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో రామచంద్రమూర్తి జన్మించారు. అదే సమయంలో కైకేయికి పుష్యమి నక్షత్రంలో మీన లగ్నంలో భరతుడు జన్మించారు. తరువాత సుమిత్రకి లక్ష్మణుడు, శత్రుఘ్నులు జన్మించారు. తనకి 4 కుమారులు పుట్టారని తెలిసి ఆ దశరథుడు చాలా ఆనందపడ్డారు. కోసల దేశంలో ప్రజలంతా సంబరాలు జరుపుకున్నారు. అదే సమయంలో బ్రహ్మగారు దేవతలతో ఒక సభ తీర్చారు. శ్రీ మహావిష్ణువు భూలోకంలో రాముడిగా అవతరించారు. రావణ సంహారంలో రాముడికి సహాయం చెయ్యడానికి మీరు మీ అంశాలతో కొంతమందిని సృష్టించండి. పార్వతీదేవి శాపం వల్ల మీకు మీ భార్యల వల్ల సంతానం కలగదు. కావున మీతో సమానమైన తేజస్సు, పరాక్రమము కలిగిన వానరులని గంధర్వ, అప్సరస, కిన్నెర స్త్రీలందరూ కనండి అని చెప్పారు. దేవతలందరూ రామకార్యం కోసం పుట్టడం మన అదృష్టమని ఆనందపడ్డారు. అప్పుడు బ్రహ్మ ఒకసారి నాకు ఆవలింత వచ్చింది. అప్పుడు ఆ నోట్లో నుంచి ఒకడు కింద పడ్డాడు. అతనే జాంబవంతుడు. ఇక మీరు సృష్టించండి అని అన్నారు. ఇంద్రుడు అంశంతో వాలి జన్మించాడు. సూర్యుడి అంశంతో సుగ్రీవుడు జన్మించారు. బృహస్పతి అంశంతో తారుడు జన్మించాడు. కుబేరుడి అంశంతో గంధమానుడు జన్మించాడు. అశ్విని దేవతలు అంశంతో మైందుడు, దివీదుడు జన్మించారు. అగ్ని అంశంతో నీలుడు జన్మించాడు. వాయువు అంశంతో హనుమంతుడు జన్మించాడు. పర్జన్యుడికి శరభుడు, వనకుడికి సుషేనుడు జన్మించారు. దేవతలు ఇలా సృష్టించడం చూసిన ఋషులు మేము కూడా సృష్టిస్తామని కొన్ని కోట్ల వానరులని సృష్టించారు. రాముడు పుట్టిన 11 రోజులకి ఆయనకి నామకరణం చేయించారు. కులగురువైన వశిష్ఠ మహర్షి సర్వజనులు ఆయన గుణములు చూసి పొంగిపోయేదరు. కనుక ఆయనకి రామ, రా అంటే అగ్ని బీజం, మా అంటే అమృత బీజం అని, సుమిత్ర కుమారుడైన సౌమిత్రి అపారమైన లక్ష్మీ సంపన్నుడు. రామసేవ ఆయన లక్ష్మి కనుక ఆయనకి లక్ష్మణ అని. కైకేయ కుమారుడు భరించే గుణము కలవాడు కనుక ఆయనకి భరత అని. శత్రువులను అంతఃశత్రువులు సంహరించగలవాడు కనుక శత్రుఘ్న అని నామకరణం చేశారు వశిష్ఠ మహర్షి. తన కుమారులు పెరిగి పెద్దవారవుతుంటే వాళ్ళని చూసుకొని దశరథుడు ఎంతో మురిసిపోయాడు. వాళ్ళు అన్ని వేదాలు, అన్ని విద్యలు నేర్చుకున్నారు. ఎల్లప్పుడూ గురువులని పూజించేవాళ్ళు. లోకంలోని అందరి హితం కోరుకునేవారు. వాళ్ళు ఎప్పుడు తండ్రి గారికి సేవ చేసుకునేవాళ్ళు. రాముడు జులపాల జుట్టుతో రాజమార్గంలో వెళుతుంటే చూసిన దశరథుడికి తను యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో రాముడు కూడా అలానే ఉన్నాడనిపించేది. అలా లేక పుట్టిన పిల్లలని చూసుకుంటూ ఆ రాజదంపతులు హాయిగా కాలం గడిపారు. అలా కొంతకాలం గడిచిన ఒకనాడు దశరథ మహారాజు సభలో ఇలా అన్నారు, నా పిల్లలకి 12 సంవత్సరాల వయసు దాటింది. వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి వాళ్ళకి వివాహం చేయాలని అనుకుంటున్నాను. తగిన సంబంధాలని వెతకమని దశరథుడు అంటుండగా ఆ సభలోకి ఎవరు అనుకోని విధంగా విశ్వామిత్రుడు వచ్చాడు. వెంటనే దశరథుడు లేచి ఆయనకి ఎదురొచ్చి స్వాగతం పలికాడు. మీరు మా రాజ్యానికి రావడం మా అదృష్టం. మీలాంటి గొప్ప మహర్షులు ఊరికనే రారు. కాబట్టి మీ కోరికనేదైనా నేను సంతోషంగా తీరుస్తాను అని దశరథుడు అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు, దశరథ, నీకు సామంత రాజులందరూ లొంగి ఉన్నారు. ధన ధర్మాలు సక్రమంగా చేస్తున్నారు. మంత్రులందరూ నీకు సాచివ్యం చేస్తున్నారు అని పలు కుశలు ప్రశ్నలు వేసి నాకు ఒక కోరిక ఉంది, నువ్వు తీర్చాలి అన్నారు. నీ పెద్ద కుమారుడైన రాముడిని నాతో పంపిస్తావా?
మా యాగాలకి అడ్డు వస్తున్న రాక్షసులని వధించడానికి తీసుకువెళుతాను అని విశ్వామిత్రుడు అన్నాడు. ఆ మాట విన్న దశరథుడు కింద పడిపోయాడు. మెల్లగా తేరుకున్న దశరథుడు, ఇంకా 16 సంవత్సరాలు కూడా నా రాముడికి రాలేదు, ఆ రాక్షసులని ఎలా సంహరించగలడు? కావాలంటే నేను నా చతురంగ బలాలతో వచ్చి ఆ రాక్షస సంహారం చేస్తాను. పోనీ రాముడే రావాలంటే రాముడితో కూడా నేను కూడా వస్తాను అని దశరథుడు ప్రాధేయపడ్డాడు. రాముడు పిల్లవాడు, ఏమీ చెయ్యలేడు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ రాముడంటే ఎవరో నాకు తెలుసు, వశిష్ఠుడికి తెలుసు. రాముడు రాక్షసులను వధించి తప్పక తిరిగి వస్తాడు. నువ్వు తండ్రివి కనుక నీకు రాముడి మీద ఉన్న పుత్రవాత్సల్యం వల్ల నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. రాముడిని నాతో పంపించు అని విశ్వామిత్రుడు అడిగాడు. అప్పుడు దశరథుడు, లేక పుట్టిన నా కొడుకుని నన్ను విడిచిపెట్టు అన్నాడు. ఈ మాటలు విన్న విశ్వామిత్రుడికి ఆగ్రహం వచ్చి చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకోలేక మాట తప్పిన ధర్మం తెలియని దశరథ పుత్ర పౌత్రులతో సుఖముగా శాంతిగా జీవించు అని వెళ్ళిపోతుంటాడు. వెంటనే వశిష్ఠుడు లేచి విశ్వామిత్రుడిని కూర్చోమని చెప్పి దశరథుడితో ఇలా అన్నాడు, ఇంతకాలం రాజ్యం చేశావు, ధర్మాత్ముడివని అనిపించుకున్నావు. ఇప్పుడు ఆడిన మాట తప్పి దశరథుడు అధర్ముడు, మాట తప్పినవాడు అని అనిపించుకుంటావా? ఇచ్చిన మాటకి నిలుబడి విశ్వామిత్రుడు ఎవరో తెలుసు కదా. ఈ లోకంలోని ధర్మం అంతా విశ్వామిత్రుడు, ఈ లోకాన్ని తపస్సు అంతటికి నిర్వచనం విశ్వామిత్రుడు, ఈ లోకానికి బుద్ధి అంతటి నిర్వచనం విశ్వామిత్రుడు. శివుడి అనుగ్రహంగా ఆయనకి ధనుర్వేదం మొత్తం భావించింది కావున ఆయనకి ఈ లోకంలో ఉన్న అన్ని అస్త్ర శాస్త్రాలు తెలుసు. ఇన్ని తెలిసిన విశ్వామిత్రుడు తనని తాను రక్షించుకోగలడు. కానీ రాముడికి ఆ కీర్తి దక్కాలని, తనకి తెలిసిన సమస్త విద్యలు రాముడికి దారపోయాలని ఆయన ఆశ. ఎందుకు అడ్డుపడుతున్నావు అని అంటారు. అప్పుడు దశరథుడు అంతఃపురంలోనికి వెళ్ళి రాముడిని తీసుకురా అని కౌసల్యతో చెప్పాడు. రాముడితో పాటు లక్ష్మణుడు కూడా వచ్చాడు. స్వస్తి వాచకం చేసి కౌసల్య రాముడిని పంపింది. సభలోకి వచ్చిన రాముడిని అక్కడున్న ఋషులందరూ ఆశీర్వదించారు. దశరథుడు రాముణ్ణి భాగం మీద ముద్దు పెట్టుకొని చాలా సంతోషంతో, నా కొడుకుని మీ చేతులతో పెడుతున్నాను, మీరు ఎలా కావాలంటే అలా వాడుకోండి అని విశ్వామిత్రుడితో చెబుతాడు. విశ్వామిత్రుడు ఏది చెబితే అది చెయ్యి అని రాముడితో చెప్పి సాగనంపాడు. అలా విశ్వామిత్రుడి వెనుక రామలక్ష్మణులు ఇద్దరు బయలుదేరారు. విశ్వామిత్రుడి వెనుక రాముడు లక్ష్మణులు కోదండాలు పెట్టుకొని వెళుతున్నారు. బ్రహ్మదేవుడు అశ్విని దేవతలతో వెళితే ఎలా ఉంటుందో, స్థానువైన శివుడు వెనకాల విశాఖుడు స్కందుడు వెళితే ఎలా ఉంటుందో అలా విశ్వామిత్రుడి వెనకాల రామలక్ష్మణులు వెళుతున్నారని వాల్మీకి పోల్చారు. వాళ్ళు అలా సరయూ నది దక్షిణ తీరంలో కాలినడకన 1.5 యోజనాలు ప్రయాణించాక చీకటి పడడం వల్ల ఒక ప్రాంతంలో విశ్రమించారు. అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మదేవుని కుమారులైన బల, అతిబల అనే 2 మంత్రాలని రాముడికి ఉపదేశించారు. ఈ 2 విద్యల్లో వల్ల ఆకలి వెయ్యదు, దప్పిక కలగదు. నువ్వు నిద్రపోతున్నప్పుడు కానీ నిద్రపోయినప్పుడు కానీ రాక్షసులు నిన్ను ఏమీ చెయ్యలేరు. దీనితో పాటు నీకు సమయస్ఫూర్తి, జ్ఞాపక శక్తి, బుద్ధి ప్రకాశిస్తాయి అని చెప్పి ఆ మంత్రంతో ఉపదేశం చేస్తారు. తరువాత రాముడు లక్ష్మణుడికి ఆ మంత్రాలని ఉపదేశించారు. దర్భగడ్డి పరచి ఇద్దరిని దాని మీద పడుకోమన్నారు. ఇద్దరు హాయిగా పడుకున్నారు. విశ్వామిత్రుడు తెల్లవారగానే లేచి సంధ్యావందనం చేసి రామలక్ష్మణుల వద్దకు వచ్చి చూడగా, ఆహా ఏమి నిద్రపోతున్నారు, ఏమి నా అదృష్టం అని అనుకొని, కౌసల్య యొక్క కుమారుడైన రామ, తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తున్నాడు కనుక నువ్వు నిద్రలేచి పొద్దున్న చేసే పూర్వ సంధ్యావదనం చెయ్యాలి. రాక్షసులను సంహరించే నువ్వు నరులలో శార్దూలం వంటి వాడివి. దైవీ సంబంధమైన ఆహ్నికములను నెరవేర్చడానికి శుభప్రదమైన
నిర్ణయించిన సమయం మించకూడదని, అందుకని రామలక్ష్మణులు ఇద్దరూ నిద్రలేచి చేయవలసిన కార్యక్రమాలు పూర్తి చేశారు. మళ్ళీ బయలుదేరి గంగా సరియు సంగమ స్థానం దాకా వెళ్ళారు. అక్కడ ఒక ఆశ్రమాన్ని చూసి అది ఎవరిది రాముడు అడగగా అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. ఒకానప్పుడు పరమశివుడు ఇక్కడ తపస్సు చేస్తుండగా మన్మధుడు బాణప్రయోగం చెయ్యబోతే శివుడు తన 3వ కంటితో మన్మధుడిని భస్మం చేసిన ప్రదేశం ఇదే. మన్మధుడి ఆంగములన్నీ కాలి బూడిదైన ఈ ప్రాంతాన్ని ఆంగదేశం అని పిలుస్తారు. ఆనాడు శంకరుడు తపస్సు చేసినప్పుడు ఆయనకి కొంతమంది శిష్యులున్నారు. శంకరుడితో ప్రత్యక్ష శిష్యరికం చేసిన వాళ్ళు దగ్గర నుంచి ఈనాటి వరకు ఉన్న వీళ్ళందరూ పాపము లేని వాళ్ళు కాబట్టి రామ ఈ రాత్రికి వీళ్ళందరితో కలిసి పడుకో అని చెప్పాడు. మరుసటి రోజున ఆశ్రమంలో ఉన్న మహర్షులు గంగా నదిని దాటడానికి విశ్వామిత్ర రామలక్ష్మణులకి పడవ ఏర్పాటు చేశారు. ముగ్గురు ఆ పడవలో ప్రయాణమయ్యారు. ఆ పడవ గంగా నదిలో వెళుతుండగా ఒక చోట గట్టిగా ధ్వని వినిపించింది. అప్పుడు రాముడు అంత గట్టిగా ధ్వని ఎందుకు వినిపిస్తుంది అని విశ్వామిత్రుడిని అడగగా అప్పుడు ఆయన ఇలా చెప్పాడు. ఒకనాడు బ్రహ్మగారు తన మనస్సుతో కైలాస పర్వత శిఖరాల మీద ఒక సరోవరాన్ని నిర్మించారు. ఆ సరస్సుకి మానస సరోవరం అని పేరు. ఆ సరోవరం నుంచి ప్రవహించే నది సరయూ నది. పవిత్రమైన ఆ సరయూ నది ఈ ప్రాంతంలో గంగా నదితో సంగమిస్తుంది. కాబట్టి ఒకసారి ఆ నది సంగమానికి నమస్కరించమన్నాడు. అవతలి ఒడ్డుకు చేరాక అందరూ పడవ దిగి అరణ్యం గుండా తమ ప్రయాణం కొనసాగిస్తారు. అలా వాళ్ళు వెళుతూ ఉంటే అక్కడున్న అరణ్యంలో ఈల పక్షులు భయంకరమైన శబ్దాలు చేస్తున్నాయి. పులులు, సింహాలు, ఏనుగులు తిరుగుతున్నాయి. ఈ అరణ్యం ఇంత భయంకరంగా ఎందుకుందని రామలక్ష్మణులు విశ్వామిత్రుడిని అడగగా ఆయన ఇలా చెప్పారు. పూర్వము ఇక్కడ మలదము, కరుషము అని 2 జనపదాలు ఉండేవి. ఎంతో సంతోషంగా ఉండవలసిన ఈ 2 పట్టణాలు ఇవాళ అలా లేవు. దీనికంతటికి కారణం తాటక అనే ఒక స్త్రీ. ఆమె ఒక యక్షకాంత రాక్షసిగా మారి ఇక్కడున్న జానపదులందరినీ హింసించేది. అందుకనే ఇక్కడ ఎవరూ లేరు అన్నాడు. అప్పుడు రాముడు అసలు ఈ నగరాలు ఎలా ఏర్పడ్డాయి అని అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. ఒకప్పుడు ఇంద్రుడు వృత్తాసురుడనే రాక్షసురుడిని సంహరించాడు. వృత్తాసురుడు బ్రాహ్మణుడు కావడం వల్ల ఆయనని చంపినందున ఇంద్రుడికి బ్రహ్మహత్య పాతకం వచ్చింది. ఈ బ్రహ్మహత్య పాతకం వల్ల ఇంద్రుడికి 2 లక్షణాలు వచ్చాయి. ఆయనకి శరీరంలో బలం పుట్టడం ప్రారంభమయ్యింది. అలానే ఆకలి కూడా కలిగింది. అప్పుడు ఆయన ఋషులని ఆశ్రయిస్తే వాళ్ళు ఆ 2 లక్షణాలని తొలగించారు. కానీ ఆ 2 భూమి మీద పడ్డాయి. అవి పడ్డ ప్రదేశాలని మలదము, కరుషము అనే 2 జానపదములుగా వర్ధిల్లుతున్నాయి. ఇక్కడున్న ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారని ఇంద్రుడు వరం ఇచ్చాడు. అలాగే పూర్వకాలంలో సుకేతు అనే యక్షుడికి పిల్లలు లేకపోతే బ్రహ్మ గూర్చి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నేను నీకు కొడుకులని ఇవ్వను, ఒక కూతురిని ఇస్తాను. ఆమె కామరూపి, మహా అందగత్తె. ఆమెకు 1000 ఏనుగుల బలం ఉంటుంది అని వరం ఇచ్చాడు. ఆమె పేరు తాటక. ఆమెకు యవ్వనం వచ్చాక సుందుడికి ఇచ్చి వివాహం చేశారు. వాళ్ళకి మారీచుడు జన్మించారు. 1000 ఏనుగుల బలం ఉండడం వలన గర్వంతో అరణ్యంలో ఇష్టం వచ్చినట్టు తిరిగేవాళ్ళు. ఒకనాడు సుందుడు అగస్త్య మహర్షి మీద దాడికి దిగాడు. ఆయనకి ఆగ్రహం వచ్చి
సుందుడిని సంహరించారు. ఇది గమనించిన తాటక తన కుమారుడితో కలిసి అగస్త్య మహర్షి మీదకి వచ్చింది. అప్పుడు ఆయన తాటకని, నీకు వికృత రూపం వచ్చునుగాక అని మారీచుడిని ఇవ్వాల్టి నుంచి రాక్షసుడివి అవుతావని శపించారు. ఆ తాటక ఆ 2 నగరాల్లో సంచరిస్తుంది. ఆమె నరమాంస భక్షానికి అలవాటు పడింది. అందుకే ఈ నగరాలలోని జనాలు ఊరు వదిలి వెళ్ళిపోయారు. కాబట్టి రామ, నువ్వు ఇప్పుడు ఆ తాటకని సంహరించాలి. నువ్వు చేసే పని దోషమే అయినా ప్రజలకు ఆకంటులైన వాళ్ళని రాజు సంహరించి తీరాలి. పూర్వకాలంలో మందర అనేటువంటి ఒక స్త్రీ భూమిని సంహరించడానికి ప్రయత్నిస్తే ఆమెని సంహరించారు. అలాగే భృగు మహర్షి భార్య ఇంద్రుడిని సంహరించడం కోసం తపస్సు ప్రారంభిస్తే శ్రీ మహావిష్ణువు ఆమెని సంహరించారు. నువ్వు కూడా ఈ తాటకని సంహరించు అని విశ్వామిత్రుడు అన్నాడు. అప్పుడు రాముడు, మా తండ్రి గారు మీరు ఏమి చెయ్యమంటే అది చెయ్యమన్నారు. గురువుగారైన మీరు చెప్పారు కనుక లోకాన్ని రక్షించడం కోసం బ్రాహ్మణులను, గోవులను, ఇక్కడ ఉంటున్న అన్ని ప్రాణులను కాపాడడం కోసం సుక్షత్రియుడినైన నేను తాటకని తప్పక సంహరిస్తాను అని రాముడు అని తన ధనస్సు తీసుకొని ధనుష్ఠాంకారం చేశారు. ఆ ధ్వని విన్న తాటక అది ఎటువైపు నుంచి వస్తుందో అటువైపు బయలుదేరింది. తాటక రామలక్ష్మణులున్న ప్రదేశానికి వచ్చింది. తాటకని చూసిన రాముడు లక్ష్మణుడితో ఇలా అంటాడు, ఈ తాటకిని ఓ మోస్తారు వాళ్ళు చూస్తే గుండా ఆగి చనిపోతారేమో లక్ష్మణ అని అంటాడు. ఆ తాటక ముందు మహర్షి అయిన విశ్వామిత్రుడి మీదకు దూకింది. అప్పుడు ఆయన ఒక హుంకారం చేసేసరికి తాటక స్తంభించిపోయి ఉన్న చోటు నిలబడిపోయింది. వెంటనే తన మాయలో రాళ్ల వర్షం కురిపించింది. ఆ తాటక రేపేసి ధూళి అందరి కళ్ళలో పడింది. అప్పుడు విశ్వామిత్రుడు రాముడితో, ఇంకా ఉపేక్షించి లాభం లేదు, తొందరగా ఆమెని సంహరించు అన్నాడు. ఎంతైనా ఆడది కదా, ముందు దీని గమన శక్తిని కొట్టేద్దాము, అప్పుడన్నా మారుతుందేమో చూద్దాము అని రాముడు కాళ్ళు, చేతులు, లక్ష్మణుడు ముక్కు, చెవులు నరికారు. అప్పుడు ఆ తాటక మాయారూపం పొంది మాయమైపోయింది. అదృశ్యమైన ఆ తాటక భారీ శరీరం రాముడి మీద పడబోతుంటే రాముడు ఒక బాణం ప్రయోగించి ఆ తాటకని సంహరించగా దాని రక్తం ఏరులై ప్రవహించింది. పైనుండి దేవతలు చూసి అమ్మయ్య, తాటక సంహరింపబడింది అని ఆనందపడ్డారు. వెంటనే ఆ దేవతలు విశ్వామిత్రుడిని దగ్గరకు వచ్చి, ఇంత ధైర్యం ఉన్న వాడి దగ్గర అన్ని అస్త్రశస్త్రాలు ఉండాలి కాబట్టి నీకు తెలిసిన ధనుర్విద్యనంతా రామలక్ష్మణులకి ఉపదేశించు అన్నారు. అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి హయాశిరోమణం అనే అస్త్రాన్ని, క్రౌంచ అస్త్రాన్ని మంత్రోపదనం చేశారు. అలాగే కంకాళం, ఘోరం, కపాలం, కంకణం అనే 4 ముసలముల మంత్రోపదేశం చేశారు. అలాగే ఐంద్రాస్త్రం, బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరోనామకస్త్రం, మానవాస్త్రం, వరుణాస్త్రం, ఇంద్రాస్త్రం, ఐషికాస్త్రం, గాంధర్వాస్త్రం, నారాయణాస్త్రం, రకరకాల పిడుగులు మొదలైన సర్వాస్త్రాలు మంత్రోపదేశం చేసి అలానే నందనం అనే గొప్ప ఖడ్గాన్ని ఉపదేశించాడు. అప్పుడు ఆ అస్త్రాలన్నీ పురుష రూపం దాల్చి రాముడి పక్కన నిలబడి, మేము మీ కింకరులము, మిమ్మల్ని ఏమీ చెయ్యమంటారో అని అడుగుతాయి. అప్పుడు మీరందరూ నా మనస్సులోకి వెళ్ళి అక్కడ తిరుగుడుతూ ఉండండి, నేను పిలిచినప్పుడు బయటకు రండి అని ఆదేశించారు. అవి అలాగే రాముడిలోకి ప్రవేశించాయి. మరుసటి రోజున రాముడు విశ్వామిత్రుడితో, వీరు నాకు ఇన్ని అస్త్రాలను ఉపదేశించారు, అలాగే వాటి ఉపసంహారాన్ని కూడా ఉపదేశించమన్నారు. అప్పుడు విశ్వామిత్రుడు రాముడికి ఉపసంహార మంత్రాలని చెప్పాక ఇంకొన్ని అస్త్రాలను కూడా ఉపదేశించారు. అలా అన్ని అస్త్రాలు ఉపదేశం అయ్యాక వాళ్ళు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. అలా వెళుతూ ఉండగా అక్కడొక
ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమం ఎవరిది అని అడగగా అప్పుడు విశ్వామిత్రుడు ఒకప్పుడు విరోచనుడు అనే కుమారుడైన బలిచక్రవర్తి తన పరాక్రమంతో ఇంద్రుడిని నిర్బంధించాడు. అప్పుడు మహావిష్ణువు వామనమూర్తిగా వచ్చి బలిని పాతాళానికి పంపారు. ఆ వామనమూర్తి తపస్సు చేసిన ఆశ్రమమే ఈ ఆశ్రమం. దీనిని సిద్ధాశ్రమం అంటారు. ఇక్కడే కశ్యప ప్రజాపతి తపస్సు చేశారు. ఇక్కడే విష్ణువు ఇంద్రుడికి తమ్ముడిగా ఉపేంద్రుడిగా పుట్టారు. నేను యాగం చేస్తున్నది కూడా ఈ ఆశ్రమంలోనే అని చెప్పి అందరూ ఆ ఆశ్రమంలోనికి వెళ్ళారు. ఆ సిద్ధాశ్రమంలో యాగం ప్రారంభించారు. ఈ యాగం 6 రాత్రులు 6 పగళ్ళు జరుగుతుంది. కాబట్టి నువ్వు అన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి విశ్వామిత్రుడు మౌన దీక్షలోకి వెళ్ళిపోతారు. 5 రోజులు యాగం చక్కగా జరిగింది. 6వ రోజున ఆ అగ్నిహోత్రం ఒక్కసారి భగ్గున పైకి లేచింది. వెంటనే రాముడు లక్ష్మణుడిని అప్రమత్తంగా ఉండమన్నారు. అప్పుడే పైనుండి మారీచ సుబాహులు కొన్ని వేల రాక్షసులతో వచ్చి ఆ అగ్నిహోత్రంలోకి రక్తం పోశారు. వెంటనే రాముడు మానవాస్త్రంతో మారీచుడిని కొట్టాడు. ఆ దెబ్బకి వాడు 100 యోజనాల దూరం వెళ్ళి పడ్డాడు. సుబాహుడిని అగ్నేయాస్త్రం పెట్టి కొడితే వాడు గుండెలు బద్దలై నెత్తురు కక్కుతూ కింద పడి మరణించాడు. మిగతా రాక్షసులను అందరినీ వాయువస్త్రంతో నిర్ధనించారు. యాగం పూర్తయ్యాక విశ్వామిత్రుడు లేచి రాముడిని ఆలింగనం చేసుకున్నాడు. ఆ రాత్రి అందరూ హాయిగా పడుకున్నారు. మిథిలా నగరంలో జనక మహారాజు ఒక గొప్ప యాగం చేస్తున్నారు. కావున మీరు కూడా నాతో ఆ నగరానికి రండి. అక్కడ చూడవలసినవి 2 ఉన్నాయి అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు. అందరూ ఆ మిథిలా నగరానికి బయలుదేరారు. అలా వాళ్ళు ప్రయాణిస్తూ సోనా నది ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రాంతం ఫలాలు పుష్పాలతో శోభాయమానంగా కనబడింది. ఈ ప్రాంతం ఇంత ఆనందంగా అందంగా ఉండడానికి కారణమేంటని రాముడు అడగగా అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. పూర్వకాలంలో బ్రహ్మ కుమారుడైన కుశుడు రాజ్యపాలన చేసేవాడు. ఆయనకి కుశాంబుడు, కుశనాభుడు, అధూర్త రజసుడు, వసురాజు అనే 4 కుమారులు కలిగారు. ఆ 4 యవ్వనవంతులయ్యాక కుశుడు వాళ్ళని పిలిచి మీరు 4 నగరాలని నిర్మాణం చెయ్యండి. వాటిని మీరు ధార్మికంగా పరిపాలన చెయ్యండి అని ఆదేశించాడు. అప్పుడు వాళ్ళు కౌశాంబి, మహోదయము, ధర్మారణ్యము, గిరివజ్రపురము అనే 4 నగరాలని నిర్మించుకొని పరిపాలించేవారు. ప్రస్తుతం మనం ఉన్నది గిరివజ్రపురంలో. ఈ పట్టణాన్ని వసురాజు నిర్మించారు. ఈ నగరం 5 పర్వతాల మధ్యలో ఉంది. సోనా నది ఈ 5 పర్వతాల మధ్యలో ప్రవహిస్తుంది. అందుకే ఇక్కడ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది. కుశుడి 2వ కుమారుడైన కుశనాభుడికి 100 మంది కుమార్తెలు కలిగారు. వాళ్ళందరూ కూడా గుతాత్రి అనే అప్సరసకి కుశనాభుడికి జన్మించారు. వాళ్ళందరూ విశేషమైన సౌందర్య రాసులు. మెరుపు తీగల వలె చాలా అందంగా ఉండేవారు. ఒకనాడు ఆ కుశనాభుడి కుమార్తెలు కొండ మీదకు వెళ్ళి పాటలు పాడుకుంటూ వీణలు వాయిస్తూ సంతోషంగా ఉన్న సమయంలో అక్కడికి వాయుదేవుడు వచ్చాడు. వాయువు వాళ్ళని చూసి మీరు చాలా అందంగా ఉన్నారు, కానీ మీరు మనుషులు కావడం చేత మీరు ఇలా యవ్వనం ఎంతో కాలం ఉండదు. కొంతకాలానికి మీ యవ్వనంతో పాటు మీ అందం కూడా నశిస్తుంది. కాబట్టి మీరు నన్ను పెళ్లి చేసుకోండి. నన్ను పెళ్లి చేసుకుంటే మీరు కూడా నిత్య యవ్వనంలో ఉంటారు అని ప్రలోభ పెట్టాలని ప్రయత్నించాడు. వెంటనే ఆ 100 కన్యలు ఏకకంఠంతో మా దగ్గర అపారమైన తపశ్శక్తి ఉంది, కావున మమ్మల్ని మేము రక్షించుకోగలము. మేము తలుచుకుంటే నువ్వు గర్వంగా చెప్పుకుంటున్న నీ దేవతా
స్థానం నుంచి నిన్ను తొలగించగలము. మాకు పెళ్ళంటూ జరిగితే అది ధర్మాత్ముడైన నా తండ్రి గారు ఎవరిని చూపించి చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాము, కానీ మా అంతట మేము నిర్ణయించుకోము. ఈ దేశంలో ఏ స్త్రీ తన తండ్రిని కాదని సొంతంగా తన భర్తని నిర్ణయించుకునే రాజు రాకూడదు అని ఆ కన్యలందరూ ఏకకంఠంతో చెప్పారు. వారి మాటలకు ఆగ్రహించిన వాయుదేవుడు ఆ 100 కన్యలు శరీరములోకి ప్రవేశించి వారి అవయములను సంకోచత్వం కలిగించాడు. దానివల్ల వాళ్ళందరూ అవయవముల పటుత్వం కోల్పోయారు. తరువాత ఆ కన్యలందరూ కుశానాభుడు దగ్గరకు వెళ్ళి జరిగినది చెప్పారు. అప్పుడు ఆ కుశానాభుడు తమ కుమార్తెలపై చూసి, అమ్మా, మీకు ఈ స్థితి కల్పించిన ఆ వాయుదేవుడిని మీరు శపించలేదు, ఓర్పు వహించారు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి స్త్రీకి ఉండవలసిన ఆభరణం ఓర్పు. అమ్మా, 100 కలిసి ఒకసారి అంత ఓర్పు పట్టారు. మీలో ఒక్కరికి కూడా కోపం రాలేదు. అందం అంటే ఇది, ఓర్పు, దానం, అన్నిటికన్నా గొప్ప కీర్తి ఓర్పే. ఓర్పుకి మించిన యజ్ఞం లేదు, ఓర్పుని మించిన సత్యం లేదు, ఓర్పుని మించిన ధర్మం కూడా లేదు. ఆ ఓర్పు వలనే ఈ భూమి నిలబడుతుంది అని చెప్పాడు. అదే సమయంలో చూసి అనే ఒక మహర్షి ఊర్మిళ కుమార్తె అయిన సోమద అనే గంధర్వ స్త్రీ ఉపచారులు చేసేది. ఆ చాలా కాలం ఉపచారం చేశాక ఒకనాడు ఆ మహర్షి ఆమెతో, నేను నీకు ఏమి చేయగలను అని అడగగా అప్పుడామె, నేను ఎవరికీ భార్యని కాను, కానీ అపారమైన తపశ్శక్తి, బ్రహ్మ తేజస్సు కలిగిన నీ వలన శారీరక సంపర్కం లేకుండా మానసికమైన తపఫలంతో నాకు కుమారుడు కావాలి అని అడిగింది. అప్పుడు ఆ చూలి మహర్షి సంకల్పం చేసి బ్రహ్మదత్తుడు అనే మానసపుత్రుడిని సోమదకి ప్రసాదించారు. పుట్టుక చేత బ్రహ్మజ్ఞాని అయిన బ్రహ్మదత్తుడు కాపిల్యము అనే నగరంలో ఉండేవాడు. కుశనాభుడు తన 100 కుమార్తెలని ఆ బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. బ్రహ్మదత్తుడితో వివాహం అవుతుంటే ఒక్కొక్కరికి అంగవైకల్యం పోయి వాళ్ళు మళ్ళీ పూర్వ సౌందర్యాన్ని పొందారు. అప్పుడు సోమద వచ్చి తన కోడళ్ళు ఒక్కొక్కరి చేతిని పట్టుకొని కుశనాభుడిని పొగిడింది అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు. ఈ వృత్తాంశం విన్నాక అందరూ ముందుకి బయలుదేరారు. అలా ముందుకు వెళ్ళిన వాళ్ళు గంగా నదిని సమీపించారు. అందరూ గంగను చూడగానే ఎంతో సంతోషించారు. అక్కడున్న మహర్షులు మొదలగు వారు ఆ గంగలో తమ పితృదేవతలకి తర్పణం సమర్పించి అగ్నిహోత్రం చేసి ఒడ్డున కూర్చుని మిగిలిన హవిస్సుని అమృతంగా భావించి తిన్నారు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. కుశనాభుడికి 100 కుమార్తెలు ఉన్నారు, కానీ కుమారుడు లేరు. తనకి కుమారులు కలగడం కోసం పుత్రకామేష్టి యాగం ప్రారంభించారు. ఆ యాగం జరుగుతుండగా కుశనాభుడి తండ్రైన కుసుమహారాజు అక్కడికి వచ్చి, నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది గాని అనేవాడు నీకు కొడుకుగా జన్మించి మన వంశ పేరు నిలబెడతాడు అన్నారు. నేను ఆ గాది యొక్క కుమారుడినే రామ అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు. అప్పుడు విశ్వామిత్రుడు, నేను కుశవంశంలో జన్మించాను కాబట్టి నన్ను కౌశికుడు అని అంటారు. నా అక్క పేరు సత్యవతి, ఆమె భర్త పేరు బుచ్చుకుడు. కొంతకాలానికి మా బావగారి శరీరం విడిచిపెట్టారు. అప్పుడు మా అక్క ఉండలేక సన శరీరం బావతో స్వర్గానికి వెళ్ళిపోయింది. మా అక్క కౌశికి అనే నదిగా హిమాలయాల మీద ప్రవహిస్తుంది. అందుకే నేను ఎక్కువగా హిమాలయాల మీద మా అక్కకి దగ్గరగా ఉంటాను. ఇప్పుడు మా సిద్ధాశ్రమానికి యాగం చేయ
చెయ్యడానికి వచ్చాను. నా తపస్సు నా తేజస్సు చేత రక్షించబడ్డాయి అని రాముడితో చెప్పాడు. అక్కడే ఉన్న ఋషులు అప్పుడు నీ వంటి వాడు పుట్టడం చేత నీ వంశం ధన్యమైంది, మీ అక్కగారి వల్ల మీ వంశం పరమ పావనం అయింది అని అన్నారు. అప్పుడు రాముడు గంగకి త్రిపదగా అన్న నామం ఎలా వచ్చిందో చెప్పమని అడగగా అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు. పూర్వకాలంలో హిమవంతుడు అనే పర్వతరాజు అయిన భార్య మనోరమ ఉండేవాళ్ళు. వాళ్ళు పెద్ద కుమార్తె గంగ, రెండవ కుమార్తె ఉమ. స్వేచ్ఛగా ప్రవహించగలిగే గుణమున్న గంగని స్వర్గలోకానికి పంపిస్తే ఆ నది జలాలని ఉపయోగించుకొని మేము తరిస్తామని దేవతలు హిమంతుడిని అడుగగా దేవకార్యము కనుక హిమంతుడు సరే అన్నాడు. అలా దేవానదిగా గంగ స్వర్గంలోకి ప్రవేశించేది. ఆయన రెండవ కుమార్తె తన తపస్సు చేసి కాముడిని దహించిన శివుడికి అర్ధాంగి అయి హైమవతిగా తన తండ్రి పేరు నిలబెట్టింది. పరమ పావని అయిన గంగ ఒకనాడు భూలోకానికి తేవబడి పాతాళానికి చేరింది. 3 లోకములలో ప్రవేశించిన కనుక గంగని త్రిపదగా అని పిలుస్తారు అని విశ్వామిత్రుడు చెప్పాడు. మీరు విషయాలని మనస్సుకి అతుక్కునేటట్టు చెప్పగలరు. కావున నదులన్నటిలోకి పరమ పవిత్రమైనది, మనుష్యుల పాపములు భరించగలిగినది అయినది కనుక గంగని గూర్చి మాకు ఇంకా విస్తారంగా చెప్పగలసిందిగా రాముడు విశ్వామిత్రుడిని ప్రార్థించాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో 100 దివ్య సంవత్సరాలు క్రీడించారు. ఈ విషయం విన్న దేవతలకి ఆశ్చర్యం వేసింది. పార్వతీదేవి శంకరుడి తేజస్సులను అసామాన్యమైనవని కాబట్టి వాళ్ళ కలయిక వల్ల జన్మించే భూతాన్ని మనం తట్టుకోలేము కనుక అని అన్నారు. ఈ దేవతలందరూ బయలుదేరి కైలాసానికి వెళ్ళి శంకరుడిని ప్రార్థించారు. అప్పుడు శంకరుడు బయటకు వచ్చాడు. అప్పుడు వాళ్ళు ఆయనతో, స్వామి, మీరు పార్వతీదేవితో 100 దివ్య సంవత్సరాల నుండి క్రీడిస్తున్నారు. మీ తేజస్సు కనుక వేరొక ప్రాణి రూపంలో వస్తే మేము ఎవరునూ దానిని తట్టుకోలేము. కావున మీరు మీ తేజస్సుని మీలోనే పెట్టుకొని పార్వతీదేవితో తపస్సు చేసుకోండి అని అన్నారు. వాళ్ళు చెప్పిన దానిని శంకరుడు సరే అన్నారు. కానీ ఇప్పటికే రేతస్థానము నుంచి నా తేజస్సు కదిలింది. ఇప్పుడు దాన్ని ఎవరు భరిస్తారు? దాన్ని ఎక్కడ వదిలిపెట్టను అని శంకరుడు అడిగాడు. అప్పుడు ఆ దేవతలు, మీ తేజస్సును భూమి భరిస్తుంది కావున భూమి మీద వదిలిపెట్టండి అన్నారు. శంకరుడు అలానే భూమి మీద తన తేజస్సును వదిలిపెట్టాడు. వదిలిన ఆ తేజస్సు భూమి అంతా వ్యాపించింది. ఇంతలో పార్వతీదేవి బయటకు వచ్చి, నాకు బిడ్డ పుట్టకుండా చేసి మీరు శంకర తేజస్సును భూమి మీద పతనం చేశారు. కావున మీ దేవతలు అందరూ వచ్చి నాకు బిడ్డలు కలగకుండా చేశారు. కాబట్టి మీకెవరికి మీ భార్యలు బిడ్డలు పుట్టరు. నా భర్త అయిన శంకరుడిని తేజస్సుని భరించడానికి భూమి ఒప్పుకుంది. కాబట్టి ఇక నుంచి భూమి అనేక రూపాలు పొందుతుంది. ఒకే కాలంలో భూమికి అనేక భర్తలు ఉంటారు. భూమి తన కొడుకుల వలన సిగ్గుతో తల వంచుకుంటుంది అని శపించింది. ఇది విన్న దేవతలు తలలు వంచుకొని తమ తమ స్థానాలకి వెళ్ళిపోయారు. వ్యాపించిన ఆ శంకరుని తేజస్సు భూమి కూడా తట్టుకోలేకపోయింది. అప్పుడు దేవతలు అగ్నిదేవుడిని వాయుదేవునితో కలిసి ఆ రుద్ర తేజస్సుని తన యందు పెట్టుకోమన్నారు. అప్పుడు అగ్గి ఆ తేజస్సుని తనలో పెట్టుకున్నాడు. శంకరుడు పార్వతీదేవితో తపస్సు చేసుకోవడానికి పశ్చిమ దిక్కున వెళ్ళిపోయాడు. అదే సమయంలో తారాకాసురుడు అనే రాక్షసుడు తను పార్వతీ పరమేశ్వరుల చేతిలోనే
చనిపోయేటటువంటి వరం పొందాడు. ఇది తెలిసిన దేవతలకి ఏమి చెయ్యాలో తెలియక బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచించి హిమవంతుడు మనోరమలు కుమారులైన గంగా పార్వతులకి కూడా లేదు, కావున పార్వతీదేవి అక్క అయిన గంగలో ఈ తేజస్సుని విడిచిపెడితే పార్వతీదేవికి కోపం రాదు, కాబట్టి ఆ శివ తేజస్సుని గంగలో విడిచిపెట్టమన్నారు. అప్పుడు దేవతలు గంగమ్మ దగ్గరకు వెళ్ళి దేవకార్య నిమిత్తము నువ్వు అగ్గి దగ్గర నుంచి శివ తేజస్సుని స్వీకరించి గర్భం ధరించాలి అన్నారు. దేవతా కార్యము కనుక గంగ సరే అన్నది. అప్పుడు గంగ ఒక అందమైన స్త్రీ రూపం దాల్చి ఆ తేజస్సుని అగ్ని నుండి స్వీకరించింది. శివ తేజస్సు గంగలో ప్రవేశించగానే గంగ కేకలేసింది, ఆ తేజస్సుని నేను భరించలేను, నన్ను ఏమి చేయమంటారు అని అడిగింది. అప్పుడు అగ్నిదేవుడు చేసిన విధంగా గంగ ఆ తేజస్సుని కైలాస పర్వతం పక్కనున్న భూమి మీద వదిలింది. అలా భూమి మీద పడ్డ ఆ తేజస్సు యొక్క కాంతివంతమైన స్వరూపం నుంచి బంగారం, వెండి పుట్టాయి. ఆ తేజస్సు యొక్క మలం నుంచి తగరము, సీసము పుట్టాయి. ఆ తేజస్సు యొక్క క్షారం నుంచి రాగి, ఇనుము పుట్టాయి. మిగిలిన పదార్థం నుంచి మిగతా ధాతువులన్నీ పుట్టి గనులుగా ఏర్పడ్డాయి. అక్కడ బంగారు పొదలుగా శరవణ పొదలు పుట్టాయి. అక్కడే ఉన్న తటాకం నుండి ఒక పిల్లవాడి ఏడుపు వినిపించింది. పుట్టిన ఆ పిల్లవాడికి పాలు ఎవరు పడతారు అని దేవతలు ఆలోచిస్తుండగా పార్వతీదేవి అంశ అయిన కృత్తికలు ఆ పిల్లవాడిని మా పుత్రుడిగా కార్తికేయుడు కృత్తికల పుత్రుడు అని పిలవాలి అని, అలా అయితే పాలు పడతాము అన్నారు. దేవతలు సరే అన్నారు. ఈ మాట విన్న కృత్తికలు ఆనందంగా పాలు పట్టారు. ఆ పుట్టిన పిల్లవాడు 6 ముఖాలతో పుట్టాడు. ఏకకాలంలో 6 కృత్తికల స్తన్యమును 6 ముఖాలు పాటు తాగాడు కనుక ఆయనకి షడానుడు, షణ్ముఖుడు అనే పేర్లు వచ్చాయి. అలానే అగ్నిదేవుడు నుండి బయటకు వచ్చిన శివ తేజస్సు కనుక ఆయనకి పావకి, అగ్ని సంభావ అని నామాలు. అలాగే పరమశివుడి కుమారుడు కనుక ఆయనకి కుమారస్వామి అని పిలిచారు. అలాగే శివుడి వీర్యస్థలమైన పుట్టాడు కనుక స్కందుడు అని పిలిచారు. పార్వతీదేవిలా అందంగా ఉంటాడు కనుక అమ్మ అందం వచ్చింది కనుక మురుగన్ అని పిలిచారు. పరమశివుడినికి ప్రణవార్థాన్ని వివరించారు కనుక స్వామి మలై అన్నారు అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు. గంగ అసలు భూమి మీదకి ఎందుకొచ్చిందో చెప్తాను అని విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. పూర్వం అయోధ్య నగరాన్ని మీ వంశానికి చెందిన సగరుడు పరిపాలించేవాడు. ఆయనకి కేశిని, సుమతి అని 2 భార్యలు. సుమతి గురుకత్ముడి సోదరి. తనకి కుమారులు కలగడం కోసం తన 2 పత్నులతో కలిసి హిమాలయాలలో ఉన్న భృగు శ్రవణాన్ని చేరుకొని 100 సంవత్సరాలు తపస్సు చేశాడు. సగరుడు ఆ భృగు శ్రవణంలో ఉన్న భృగు మహర్షి సంతోషించి, నీకున్న 2 భార్యలలో ఒక భార్యకి వంశోద్ధారకుడై కొడుకు పుడతాడు, 2వ భార్యకి 60,000 మంది మహా ఉత్సాహవంతులైన కొడుకులు పుడతారు అని వరమిచ్చాడు. ఇది విన్న కేశిని, సుమతి తమలో ఎవరిని ఎంతమందికి పుడతారు అని భృగు మహర్షిని అడగగా ఆయన మీలో ఎవరికి ఎవరు కావాలో మీరే తెలుసుకోండి అని అన్నారు. పెద్ద భార్య అయిన కేశిని తనకు వంశోద్ధారకుడై ఒక కుమారుడు కావాలి అని అడిగింది. నాకు మహోత్సాహము కలిగిన 60,000 మంది కుమారులు కావాలి అని సుమతి అడిగింది. ఆయన సరే అన్నారు. కొంతకాలానికి పెద్ద భార్యకి అసమంజసుడు అనేవాడు పుట్టాడు. 2వ భార్యకి ఒక
ఒక సొరకాయ పుట్టింది. ఆ సొరకాయ కింద పడి పగిలి అందులోంచి 60,000 మంది చిన్న చిన్న వాళ్ళు వచ్చారు. వాళ్ళని చేతి కండలతో పెట్టి పెంచారు. వాళ్ళందరినీ కలిపి సగరులు అన్నారు. పెద్ద భార్య కొడుకైన అసమంజుడు రోజు రాజ్యంలోకి కొంతమంది పిల్లలని సరియు నదికి తీసుకువెళ్ళి నీళ్ళల్లో వదిలి వాళ్ళ మరణానికి కారణం అయ్యేవాడు. కొంతకాలానికి రాజుకి విషయం తెలిసింది. తప్పు చేసిన వాడు కొడుకైనా సరే అతని వల్ల ప్రజలకి కీడు జరగకూడదు అని, కనుక శిక్షించాలి అని అనుకున్నాడు. ఆ అసమంజుడిని రాజ్యం నుంచి బహిష్కరించాడు. ఆ అసమంజుడు కొడుకైన అసుమంతుడిని తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ సగర చక్రవర్తి చాలా కొంతకాలానికి ఆ సగరుడు అశ్వమేధ యాగాన్ని ప్రారంభించి గుర్రాన్ని వదిలాడు. ఆ గుర్రం ఇంద్రుడు అపహరించాడు. ఆ గుర్రం వెనకాల వెళుతున్న అసుమంతుడు ఈ విషయాన్ని సగరుడికి చెప్పాడు. అలా అశ్వం అపహరించగానే దారుణమైన ఫలితాలు వస్తాయి అని ఆ యాగం నిర్వహిస్తున్న పండితుడు అన్నారు. అప్పుడు సగరుడు తన 60,000 మంది కొడుకులని పిలిచి, ఆ భూమి 60,000 యోజనాలు ఉంటుంది కనుక మీరందరూ ఒక్కో యోజనాన్ని తవ్వండి, భూమి మొత్తాన్ని వెదకండి అని చెప్పి పంపించాడు. వజ్రాల్లాంటి తమ గోళ్లను ఆ సగరులు భూమినంతా తవ్వడం ప్రారంభించారు. ఇది గమనించిన దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి, దేవా, సగరులు భూమిని తవ్వుతుంటే ప్రాణాలన్నీ చనిపోతున్నాయి, ఏమి చెయ్యమంటారు అని అడగగా, అప్పుడు బ్రహ్మదేవుడు, మీరెవరూ కంగారు పడకండి, ఈ భూమి అంతా శ్రీ మహావిష్ణువుది కనుక ఆయనే ఈ భూమిని రక్షించుకుంటాడు. ప్రస్తుతం ఆయన పాతాళ లోకంలో కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటున్నారు అని చెప్పారు. ఆ సగరులకి ఎంత తవ్వినా అశ్వం కనబడకపోయేసరికి వాళ్ళు సగరుడి వద్దకు వెళ్ళి జరిగినది చెప్పారు. నాకు గుర్రం తప్పకుండా కావాలి, మీరు పాతాళం దాకా తవ్వియండి అని చెప్పి వాళ్ళని మళ్ళీ పంపాడు. ఆ సగరులు పాతాళం దాకా తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వుతున్న వాళ్ళకి ఈ భూమిని తూర్పు దిక్కున మోస్తున్న దిశాగజం అనే ఏనుగు కనిపించింది. ఆ ఏనుగుకి ప్రదక్షిణ చేసి ముందుకు వెళ్ళగా వాళ్ళకి మహాపద్మం అనే ఏనుగు భూమిని దక్షిణ దిక్కున మోస్తూ కనిపించింది. అలానే పడమర దిక్కున సౌమనసం అనే ఏనుగు, ఉత్తర దిక్కున భద్రమ అనే ఏనుగు ప్రదక్షిణ చేశారు. 4 దిక్కులలో గుర్రం ఎక్కడా కనపడలేదు. ఈసారి ఈశాన్యం వైపు తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వగా వాళ్ళకి ఒక ఆశ్రమంలో సనాతనుడైన విష్ణు భగవానుడు కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటూ కనపడ్డాడు. ఆయన పక్కనే యాగాశ్వం కూడా ఉంది. కాబట్టి ఈయనే మన గుర్రాన్ని దొంగలించాడు అని ఆ సగరులు భావించి ఆయనను కొట్టడానికి పరుగు తీశారు. వెంటనే ఆ కపిల మహర్షి ఒక పుంకారం చేసేసరికి ఈ 60,000 మంది సగరులు నేల మీద బూడిదై పడ్డారు. ఎంత కాలమైన సగరులు రాకపోయేసరికి ఆ సగరుడు అంశుమంతుడిని పిలిచి వెతకమన్నాడు. అంశుమంతుడు తన పినతండ్రులు తవ్విన మార్గం ద్వారా ప్రయాణించి కపిల మహర్షి ఆశ్రమం చేరుకున్నాడు. అక్కడున్న తన పినతండ్రుల భస్మాన్ని చూసి భయపడ్డాడు. వాళ్ళకి ఉత్తర క్రియలు జరిగేలాగా కనుక నీళ్లు తీసుకువద్దామని బయలుదేరారు. ఆ సగరులు మేనమామ అయిన గరుత్మంతుడు ప్రత్యక్షమై, ఈ భూమిలోని ఏ జలంతో జలతర్పణ ఇచ్చినా నీ పినతండ్రులు స్వర్గానికి వెళ్ళరు. వాళ్ళు స్వర్గానికి వెళ్ళాలంటే కేవలం స్వర్గలోకంలో ప్రవహించే గంగా జలంతో తర్పణ ఇవ్వాలి. కాబట్టి గంగని భూమి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యి అని చెప్పాడు. సరే అని ఆ యాగస్వాన్ని తీసుకొని యాగం పూర్తి చేశారు. తన కుమారులు కపిల మహర్షి
ఆగ్రహానికి బూడిదయ్యారని విని సగరుడు చాలా బాధపడ్డాడు. తరువాత ఆయన ఒక 30,000 సంవత్సరాలు జీవించి శరీరం వదిలాడు. ఆయన తరువాత అంశుమంతుడు రాజయ్యాడు. ఆయన 32,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అలా తపస్సులోనే శరీరం వదిలేశాడు. ఆయన తర్వాత వచ్చిన దిలీపుడు 30 సంవత్సరాలు రాజ్యం చేశాడు, కానీ గంగని తీసుకురాలేకపోయాడు. దిలీపుడు తరువాత వచ్చాడు. భగీరథుడు రాజ్యాన్ని మంత్రులకి అప్పచెప్పి గోకర్ణ క్షేత్రంలో 1000 సంవత్సరాలు తపస్సు చేయగా ఆయనకి బ్రహ్మదేవుడు దర్శనమిచ్చాడు. అప్పుడు భగీరథుడు, నాకు కుమారులు లేరు కాబట్టి మా వంశం ఆగకుండా ఉండడానికి నాకు కుమారులు కలిగేలా వరమివ్వు అని అడగగా, అలాగే మా పితృదేవతలు స్వర్గానికి వెళ్ళడం కోసం సురగంగని భూమి మీదకి పంపించు అని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు, నీ మొదటి కోరికను నేను తీరుస్తాను, కానీ గంగను భూమి మీదకు వదిలితే దాన్ని పట్టుకోగలిగేవాడు ఎవడూ లేడు, కేవలం శివుడు తప్ప. కావున నీవు శివుని గూర్చి తపస్సు చెయ్యి, ఆయన ఒప్పుకుంటే అప్పుడు గంగని వదులుతాను అని అన్నాడు. అప్పుడు భగీరథుడు శివుడి కోసం కాలి బొటనవేలు మీద నిలబడి 1 సంవత్సరం తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై, నీ కోరిక ప్రకారం నేను గంగను నా శిరస్సు మీద పెడుతాను అన్నాడు. అప్పుడు శంకరుడు హిమాలయాల మీద నిలబడి 2 చేతుల నడుమ మీద పట్టుకొని కాళ్ళని చూపి తన జటాజూటాన్ని విప్పి గంగ కోసం ఆకాశం వైపు చూశాడు. నా ప్రవాహంలో ఈ శంకరుడిని కూడా పాతాళం దాకా తీసుకుపోతాను, ఈయన నన్నేమి పట్టగలడు అనుకుంది గంగ. అలా అనుకొని ఆకాశం నుంచి శంకరుడి జటాజూటంలోకి జారింది. అలా ఆ గంగ 1 సంవత్సరం పాటు పడుతూనే ఉంది, కానీ శంకరుడు శిరస్సు నుండి 1 చుక్క నీరు కూడా నేల మీద పడలేదు. అలా ఆయన శిరస్సులోనే తిరుగుతూ ఉంది. భగీరథుడు శంకరుడిని ప్రార్థించగా ఆయన ఆ గంగని బిందు సరోవరంలో వదిలాడు. అప్పుడు ఆ గంగ హ్లాదేవి, పావని, నళిని అని 3 పాయాలుగా తూర్పు దిక్కుకు వెళ్ళింది. సుచక్షువు, సీత, సింధువు అని 3 పాయలుగా పడమర దిక్కుకి వెళ్ళింది. ఆ 7వ పాయ భగీరథుడి వెనకాల వెళ్ళింది. రథం మీద భగీరథుడు వెళ్ళగా ఆయన వెనకాల పరుగులు తీస్తూ గంగ ప్రవహించింది. గంగతో పాటు ముసళ్ళు, తాబేళ్లు, చేపలు ఆ గంగలో ప్రవహించాయి. ఈ అపూర్వమైన ఘట్టాన్ని చూడటానికి దేవతలంతా ఆకాశంలో నిలబడ్డారు. పాపాలు చేసిన వాళ్ళు ఆ గంగలో మునిగి తమ పాపాలు పోగొట్టుకోవచ్చు. కొందరు శంకరుడు పాదాలు దగ్గర ప్రవహిస్తున్న గంగ నీళ్లు తల మీద చెల్లుకొని తమ పాపాలు పోగొట్టుకున్నారు. అలా వెళుతున్న గంగ అక్కడే యాగం చేసుకుంటున్న జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచేసింది. ఆగ్రహించిన జహ్ను మహర్షి గంగనంతా మింగేశారు. భగీరథుడు వెనక్కి తిరిగి చూసేసరికి వెనకాల ఏమీ లేదు. వెంటనే భగీరథుడు జహ్ను మహర్షి కాళ్ళ మీద పడి ప్రాధేయపడగా ఆయన గంగని తన చెవులలోంచి విడిచిపెట్టాడు. జహ్ను మహర్షి చెవుల నుంచి వచ్చిన గంగ కనుక గంగని జాహ్నవి అని పిలిచేవారు. అలా భగీరథుడు వెనకాల ప్రయాణించి పాతాళ లోకంలో ఉన్న ఆయన పితృదేవతల భస్మాల మీద నుంచి ప్రవహించింది. గంగ యొక్క ప్రవాహం తగలగానే ఆ నరులు స్వర్గానికి వెళ్లారు. స్వర్గలోకంలో ప్రవహించేటప్పుడు గంగని మందాకిని అని, భూమి మీద భగీరథి అని, పాతాళ లోకంలో భోగవతి అని పిలుస్తారు అని విశ్వామిత్రుడు రాముడికి గంగా అవతారం గూర్చి చెప్పసాగారు. స్వస్తి. ఇక్కడితో రామాయణం 1వ భాగమైన బాలకాండం పార్ట్ 1 ముగిసింది. ఇంకొక వీడియోలోని రామాయణంలోని మిగతా బాలకాండం గురించి పూర్తిగా తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.